ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆమ్దాలవలస నియోజకవర్గంలో జెన్కో తరపున ఏర్పాటు చేస్తామన్నటువంటి పవర్ ప్లాంట్ ఏదైతే కోన రవికుమార్ గారు ప్రతిసారి తన ప్రెస్ మీట్లో చెప్తున్నాడో, ఆమ్దాలవలస నియోజకవర్గంలో దాదాపు 30,000 కోట్ల రూపాయలతో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాం, 3,200 మెగావాట్లు అని చెప్పేసి. దాని గురించి అంటే ఆ పవర్ ప్లాంట్ వలన మానవాళికి, ఈ జిల్లా మనుగడకి ఎంత ప్రమాదం పొంచి ఉందో తెలియజేయడం కోసం ఈరోజు మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పవర్ ప్లాంట్ అనేది ప్రపోజ్డ్ ఎక్కడి నుండి, సరుబుజ్జిలి బూజ్జ మధ్యలో ఒక 2,500 ఎకరాలంట సేకరిస్తారంట. దాని ప్రభావం మన జిల్లాలో 9 మండలాల మీద ఉంది. ఏదో ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 10-15 గ్రామాలకే ఇది లిమిట్ అవ్వదు. ఈ జిల్లాలో సరుబుజ్జిలి మండలం, బూజ్జి మండలం, ఆమ్దాలవలస మండలం, ఎల్లన్పేట, హిరమండలం, సంతకవిటి, శ్రీకాకుళం రూరల్, పాలకొండ, సీతంపేట, ఈ మండలాల్లో ప్రజల తాలూకా జీవన విధానానికి, పంటలకి, భూముల తాలూకా విలువకి, వాతావరణంలో వచ్చినటువంటి మార్పులకి అన్నింటికి కూడా కారణమైనటువంటి ఏకైక ప్లాంట్ ఏదైనా ఉందనంటే అది థర్మల్ పవర్ ప్లాంట్. అది మనం గమనించాలి. ఎందుకనంటే అత్యంత కాలుష్యం కలిగించినటువంటి పరిశ్రమలో, లేకపోతే ఇన్స్టిట్యూషన్సో, లేకపోతే ప్లాంట్స్ ఏవైనా ఉన్నాయనంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ మాత్రమే. ఎందుకు? బొగ్గు ద్వారా థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది పవర్ని జనరేట్ చేస్తాయి. బొగ్గు ఉత్పాదకం. మనకి ప్యారిస్ సమ్మిట్ అని 2015లో, అలాగే బాకు సమ్మిట్ అని చెప్పేసి 2024లో జరిగాయి. దేనికోసం? గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం కోసం. గ్లోబల్ వార్మింగ్ అనేది ఎందుకు గ్లోబల్ వార్మింగ్ అని అంటే, మనకి ప్రతి సంవత్సరం మన తాలూకా యావరేజ్ ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుందన్నమాట. ఆ పెరిగిపోయిన ఉష్ణోగ్రత అనేది 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ పెరగకూడదు. అక్కడికి అది లిమిట్ చేద్దాం. దానికోసం ఐక్యరాజ్య సమితి ప్లస్ అన్ని దేశాలు కలిపి ఏ చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి ఒక సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక సదస్సుని. అందులో 195 దేశాలు పాల్గొన్నాయి. ఆ ప్యారిస్ సమ్మిట్ అని దానిలో క్లియర్గా ఒకటి చెప్పారు, థర్మల్ పవర్ ప్లాంట్ల వలన మాత్రమే ఎక్కువ శాతం గ్లోబల్ వార్మింగ్ అనేది కారకాలు అవుతున్నాయి. సో 2030 కల్లా ప్రపంచంలో సగం థర్మల్ పవర్ ప్లాంట్లను క్లోజ్ చేద్దాం. 2050 కల్లా ప్రపంచంలో ఒక్క పవర్ ప్లాంట్ కూడా, థర్మల్ పవర్ ప్లాంట్ కూడా లేకుండా చేద్దామనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసినటువంటి సదస్సే ప్యారిస్ సమ్మిట్. అంటే ఈరోజు దాదాపు ప్రతి దేశంలో కూడా 70% విద్యుత్ ఉత్పత్తి అనేది కేవలం థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారానే జరుగుతుంది. ఆ విద్యుత్ ఉత్పత్తి అనేది 2030 కల్లా 50% తగ్గించేయడానికి, 2050 కల్లా 0% చేసేయడానికి ఒప్పందాలు జరిగాయి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచం మొత్తం వద్దనుకున్న పవర్ ప్లాంట్లు ఏమైనా ఉన్నాయంటే థర్మల్ పవర్ ప్లాంట్. దేశం మొత్తం వద్దనుకున్న పవర్ ప్లాంట్లు ఏమున్నాయంటే థర్మల్ పవర్ ప్లాంట్. కోన రవికుమార్ గారిని డైరెక్ట్గా సూటుగా ఒకటే ప్రశ్నిస్తున్నాను. మన రాష్ట్రంలో ఏ జిల్లా అయినా థర్మల్ పవర్ ప్లాంట్ను కోరుకుంటుందా? చెప్పమనండి. రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ, ఇతర ఏ జిల్లా కానీ వద్దనుకుంటున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దుతున్నాడు కోన రవికుమార్. దానికి ఏం చెప్తున్నాడు? అభివృద్ధి అని ఒక పేరు చెప్తున్నాడు అన్నమాట.
ఆయన చేస్తున్న దాని వెనక భూదాహం అలాగే బూడిద దాహం రెండు ఉన్నాయి అక్కడ. ఎందుకనంటే సంవత్సరానికి ఒక 200 నుండి 250 కోట్ల రూపాయల బూడిద అనేది దాని నుండి వస్తుందన్నమాట. ఆ బూడిద కోసం కోన రవికుమార్ ఈ పని చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకేం కావాలి? ఎక్కడో దగ్గర శ్రీకాకుళం జిల్లా అంటే ఎవడు అడగడు, వాళ్ళకేం తెలియదు. ఇలాంటి కోన రవికుమార్ గారి వ్యక్తికి ఒక మాట చెప్పేస్తే అభివృద్ధి అనే ఒక మంత్రం చెప్తాడు అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఇంకా డిపిఆర్ ప్రిపరేషన్ స్టేజ్లో మాత్రమే ఉంది. దానికి ఇంకేదో కోన రవికుమార్ అంటున్నట్టు ఇంకేదో స్టేజ్లో లేదు. డిపిఆర్ ప్రిపరేషన్ స్టేజ్లో మాత్రమే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రస్తుతానికి ఉంది. నేను జెన్కో వాళ్ళని కలిశాను, జెన్కో అధికారులతో కూడా మాట్లాడాను. నాకు తెలిసినటువంటి నా క్లాస్మేట్లు, నా సీనియర్లతో మాట్లాడితే వాళ్ళు డిపిఆర్ ప్రిపరేషన్ స్టేజ్లో మాత్రమే ఉంది అని చెప్పేసి తెలియజేశారు. ఒక్కసారి ఆలోచించండి, 3200 మెగావాట్లనంటే ఒక మెగావాట్కి ఒక సెకండ్కి 150 గ్రాముల బొగ్గు అవసరం. ఒక మెగావాట్కి ఒక సెకండ్కి 150 గ్రాములు. 3200 మెగావాట్లనంటే అది ఏమైనా బేస్ లోడ్లో కానీ ఆపరేట్ చేసినట్లయితే రోజుకి దాదాపు 10 ట్రైన్ల బొగ్గు అనేది అవసరం. 10 ట్రైన్లు అంటే అర్థం చేసుకోండి, 10 ట్రైన్ల బొగ్గు కాలిస్తే కాలుష్యం రాదా? వేడి రాదా? గ్లోబల్ వార్మింగ్ రాదా? కోన రవికుమార్ ఏమైనా ఆలోచనతోనే మాట్లాడుతున్నారు ఆయన? 10 ట్రైన్లు బొగ్గు కాలిస్తే బూడిద రాదా? బొగ్గును మండించడం ద్వారా సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, బూడిద ఇవనేది పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ అనేవి వీటి వల్ల శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సరు, భవిష్యత్ తరాలకు కూడా క్యారీ అయినటువంటి వ్యాధులు అనేకమైనటువంటి వస్తాయి. ఈ బూడిద అనేది గాలిలో దాదాపు 15 కిలోమీటర్ల వ్యాసంలో అంటే 15 కిలోమీటర్ల రేడియస్లో గాలి ఎటు వీస్తే అటు ప్రతిరోజు కూడా డిపాజిట్ అవుతుంది. అది బూడిద అనేది పంట పొలాల్లో ఆ బూడిద చేరితే బూడిదలో అనేక మెటాలిక్ డిపాజిట్స్ ఉంటాయి. మండిన తర్వాత శ్వాసకోశ వ్యాధులే కాదు, భూగర్భ జలాలు పాడైపోతాయి. ఆ బూడిద అనేది ఆకుల మీద చేరి ఫోటోసింథసిస్ జరగకుండా అంటే కిరణజన్య సంయోగక్రియ అంటారు, అది జరగకుండా పచ్చని తాలూకు పొలాలన్నీ కూడా అంటే పంటలు కూడా పాడైపోయే పరిస్థితి వస్తుంది. ఇంకా భూగర్భ జలాలు ఎప్పుడైతే కంటామినేట్ అవుతాయో మనం ఆ నీటినే తాగుతాం. మనం పశువులు కూడా ఆ నీటినే తాగుతాయి, పక్షులు కూడా ఆ నీటినే తాగుతాయి. ఏమవుతుంది అప్పుడు? ఆ పశువుల మాంసం మనం తిన్నా, వాటి తాలూకా పాలు తాగినా రేపు దీర్ఘకాలికంగా భవిష్యత్ తరాలకు కూడా క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది నేను చెప్పింది కాదు, మీకు అందరికి కూడా అన్ని రిపోర్ట్స్ కూడా మీకు ఇచ్చాను. నేను డాక్యుమెంట్స్ ఒక 50-60 పేజీల డాక్యుమెంట్స్ ఇచ్చాను. మీరు ఒక్కసారి దాన్ని వెరిఫై చేయండి. ఎందుకనంటే మీడియా మిత్రులు కానీ తెలుసుకున్నట్లయితే ప్రజలకు తెలియజేస్తారు. రేపు పొద్దున్న ఏదైతే స్వార్థపూరితంతో కోన రవికుమార్ చేస్తున్నాడో ఆయన ప్రశ్నిస్తారని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారంట 30,000 కోట్ల రూపాయలు శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చినంత దాతృత్వం అంట. నిజంగా ఉందా? 100 కోట్లు పెడితే 15,000 మందికి ఉపాధి కల్పించే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది. 50 కోట్లు పెడితే లక్షల మందికి ఉపాధి కలిగించి 4 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే వంశధార ప్రాజెక్ట్ పూర్తవుతుంది. 1000 కోట్లు పెడితే కొన్ని వేల కోట్ల రూపాయలు జిల్లాకు ఉత్పత్తి కలిగించినటువంటి మూలపేట పోర్టు పూర్తవుతుంది. మరొక 200 కోట్లు పెడితే వేలాది ఎకరాలకు ఉపాధి కల్పించినటువంటి ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తవుతుంది. ఇవేవీ లేకుండా, ఇవేవీ చేయకుండా 30,000 కోట్ల రూపాయలంట శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చినటువంటి దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి అంట చంద్రబాబు నాయుడు అంట. అది మనం నమ్మాలంట. నిజమేనది? ఆలోచన చేయమని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే 50 కోట్లు పెట్టేసి వంశధార రిజర్వాయర్ని పూర్తి చేయమనండి. 100 కోట్లు పెడితే మన ఆంధ్రాలో షుగర్ ఫ్యాక్టరీ పూర్తవుతుంది, అది పూర్తి చేయమనండి. మూలపేట పోర్టు పూర్తి చేయమనండి. మొత్తం కలిపి 2,500, 2,000 కోట్లు పెడితే లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది ఈ జిల్లాలో. ఇది గుర్తెరగాలి, నాయకులకు తెలియాలి.
కోన రవికుమార్కి ముఖ్యంగా తెలియాలి. అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడు ఆయన, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. అవి కూడా చెప్తాను ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఆయన నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి కావాలి, థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా అభివృద్ధి సాధిస్తామని అనుకుంటే ఈ 30,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి కుప్పంలో పెట్టుకుంటాడు, లేకపోతే తన మంగళగిరిలో పెట్టుకుంటాడు తీసుకెళ్ళి. శ్రీకాకుళం జిల్లాకి ఇవ్వడు. ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడికి లేదు. మీరు కావాలంటే గత చంద్రబాబు నాయుడు తాలూకు చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఈ ప్రభావం అనేది ఏదో 1 కిలోమీటర్, ఎందుకనంటే ప్రముఖంగా భూములు పోగొట్టుకున్న వాళ్ళు, ఊర్లు ఖాళీ చేసేవాళ్ళు ఆ గిరిజనులు, అక్కడ ఉన్నటువంటి 15-20 గ్రామాలు, వాళ్ళు భూములు కోల్పోయి గ్రామాలు ఖాళీ చేయవలసిన పరిస్థితి వస్తే రేపొద్దున్న చుట్టూ 15 కిలోమీటర్ల రేడియస్లోనంటే మనకు 9 మండలాలు కవర్ అవుతున్నాయి. నేను ఇప్పుడు చెప్పినటువంటి 9 మండలాలు: బూజ్జ, సరుబుజ్జిలి, ఆందాల వలస, శ్రీకాకుళం రూరల్, సంతకవిటి, పాలకొండ, సీతంపేట, ఎల్లన్పేట, హిరమండలం. ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యం బారిన పడతారు. వాళ్ళ భూముల విలువ తగ్గిపోతుంది, పంటలు పండవు, రోగాలు వస్తాయి. ఇది అనేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎన్ని మీరు స్టడీస్ చేసినా ఇది ఖచ్చితంగా ఇది జరిగే విషయం. కంటామినేషన్ వల్ల, కాలుష్యం వల్ల ఈ ప్రభావాలు అన్నీ కూడా ఈ 9 మండలాల ప్రజలకు ఉంటుంది. రేపు పొద్దున్న ఈ 9 మండలాల్లో కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తామన్నారు, థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమం చేసుకున్నటువంటి ఒక పోరాట కమిటీగా ఏర్పడి వాళ్ళు చేస్తామన్నారు. మా పార్టీ తరఫున కూడా ఈ 9 మండలాల్లో పర్యటించి మేము ప్రజల్ని ప్రభావితం చేసి, ప్రజలకి అవేర్నెస్ కల్పించి, ఈ పవర్ ప్లాంట్ తాలూకా నష్టాల్ని ప్రజలకు వివరించి దీన్ని ఎలా ఆపాలో ఆపే ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎప్పుడు చెప్తున్నాడు విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, అక్కడ లేదా, అక్కడ ఇబ్రహీంపట్నం ప్రజలు ఏమవుతున్నారని చెప్పేసి. పదండి వెళ్ళి చూద్దాం. అక్కడ చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల వరకు ఆ విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావం ఉందో. ఇబ్రహీంపట్నం తాలూకు ప్రజలు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వీటీపీఎస్కి నోటీసులు ఇచ్చింది. 2030 కల్లా దాన్ని అక్కడి నుండి తీసేస్తారు. అది ఆల్రెడీ మోడర్నైజ్ చేసి 2050 వరకు ఉంచాలనే ప్రపోజల్ ఉన్నా కానీ 2030 కల్లా తీసేస్తారు. ఎందుకనంటే అక్కడ అమరావతి కన్స్ట్రక్ట్ చేస్తారంట. అమరావతి కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ఉండకూడదు. ఎందుకు? థర్మల్ పవర్ ప్లాంట్ తాలూకు బూడిదంతా అమరావతి మీద పడుతుంది. ఆమదాల వలస నియోజకవర్గం మీద పడితే పర్వాలేదు, శ్రీకాకుళం జిల్లా మీద పడితే పర్వాలేదు, అమరావతి మీద మాత్రం వద్దు. అందుకని 2030 కల్లా వీటీపీఎస్ని క్లోజ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందనంటే ఆలోచించండి. థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల ఎంతటి ప్రభావం మన మీద పడుతుందని చెప్పేసి. నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను, నేను ఎంటెక్ చేశాను, నేను పిహెచ్డి కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేశాను. నేను దాని తాలూకు అణువు తెలుసు. థర్మల్ పవర్ ప్లాంట్ స్టార్టింగ్ నుండి విద్యుత్ ఉత్పత్తి అయ్యే వరకు ప్రతి అణువును కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ప్రతి దగ్గర కూడా కాలుష్యం ఉంటుంది. బొగ్గును మండించేటప్పుడు కాలుష్యం వస్తుంది. వాటర్ని తిరిగి మళ్ళీ మన వాటర్ని తీసుకొచ్చి ఆ వాటర్ని బయటకు వదిలేసేప్పుడు కూడా కాలుష్యం వస్తుంది. ఎందుకనంటే వేడి నీరు బయటకు వస్తుంది. ఎన్నో డ్రైనేజ్ వాటర్లో ఎన్నో కాలుష్యమైనటువంటి లోహపు అవశేషాలు అనేవి ఆ వేడి నీటిలో ఉంటాయి. ఆ నీరు వచ్చి మళ్ళీ మామూలు నీటిలో కలిసిన, మళ్ళీ పొలాల్లో కలిసిన, పొలాలకి, పక్షులకి, మన మానవాళికి, జంతువులకి అన్నిటికి కూడా వీటి ద్వారా ఎఫెక్ట్ ఉంటుందనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది నిజం. ఇది ఇంకా ఆయన ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం మీ అందరికి కూడా ఇచ్చాను. ఈ పవర్ ప్లాంట్కి ఒక థర్మల్ పవర్ ప్లాంట్ 3200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేయాలని అంటే దాదాపు 4 నుండి 5 టీఎంసీలు వాటర్ అనేది అక్కడ అవసరం. ఎందుకు? థర్మల్ పవర్ ప్లాంట్ తాలూకు పని ఏంటి? బొగ్గుని మండిస్తారు. దేన్ని మండిస్తారు? వాటర్ని బాయిల్ చేస్తారు. వాటర్ని బాయిల్ చేయడం ద్వారా స్టీమ్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ స్టీమ్ని హై ప్రెజర్ ఉన్నటువంటి ఒక వెసల్స్ ద్వారా టర్బైన్స్ మీదకి పెనిట్రేట్ చేసి అప్పుడు టర్బైన్ రొటేట్ అయ్యేట్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. అంటే
వాటర్ అనేది పెద్ద మొత్తంలో అవసరం. అది ఎంత ఈవెన్ టౌన్షిప్కి తర్వాత విషయం, అక్కడ కన్స్ట్రక్ట్ చేసే టౌన్షిప్కి ఎంత అవసరం అవుతుందని తర్వాత చూద్దాం. కానీ 4 నుండి 5 టీఎంసీలు వాటర్ అనేది 3200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కి అవసరం. ఎక్కడి నుండి తెస్తారండి మీరు వాటర్ చెప్పండి? వంశధారలో ఉన్నటువంటి వాటర్ ఎంత? మనకి ఒరిస్సాకి తగువులు క్లియర్ అయితే, ఇంకా తగువులు ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకు? 2022లో ట్రిబ్యునల్, వంశధార ట్రిబ్యునల్ క్లోజ్ చేసిన, తీర్పు ఇచ్చిన, మళ్ళీ ఒరిస్సా గవర్నమెంట్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది వెళ్ళి. అంటే వంశధార ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు మాకు అనుకూలంగా లేదు. వంశధార ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఏంటవుద్ది? 100-110 టీఎంసీలు వాటర్ ఉంటే దాన్ని మీరు ఒరిస్సా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది సగం సగం సర్దుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం సగం సగం సర్దుకొని వినియోగించుకోండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అంటే మనకు వచ్చే వాటర్ ఎంత? 50 నుండి 55 టీఎంసీలు వాటర్ అనేది మనకు వస్తుంది. మనకు వచ్చే వాటర్ అది ఎప్పుడది? నేరడ్ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేస్తే. నేరడ్ బ్యారేజ్ ఈరోజు నేరడ్ బ్యారేజ్ స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాలు పడుతుంది. అది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్నటువంటి ఆ తగువులన్నీ పోతే మనకు 10 సంవత్సరాలు పడుతుంది. అంటే అర్థం చేసుకోండి, ఆ నేరడ్ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకి 50 నుండి 55 టీఎంసీలు వాటర్ అనేది మనం ఉపయోగించుకోగలుగుతాం. మనకు తెలుసు వంశధార ఆయకట్టు కింద, వంశధార లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద 1,50,000 ఎకరాలు, రైట్ మెయిన్ కెనాల్ కింద 80,000 ఎకరాలు, ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద 20,000 ఎకరాలు, నెక్స్ట్ టైం మన హై లెవెల్ కెనాల్ కింద 10,000 ఎకరాలు, ఇంకా మన నారాయణపురం ఆనకట్టు కింద, అంటే ఏంటి, వంశధార నాగవల అనుసంధానం కింద ఉన్నటువంటి ఇంకొక 50,000 ఎకరాలు. ఇవి కలిపితే దాదాపు 3,10,000 ఎకరాలు. పోనీ ఒక్క వంశధార ఆయకట్టు తీసుకున్నా 2,65,000 ఎకరాలు, 2,70,000 ఎకరాలు ఉంది. అంటే ఒక టీఎంసీతో 10,000 ఎకరాలు మనం పండించవచ్చు. అంటే మొదటి పంటకి మనం అక్షరాల 27 టీఎంసీలు వాడుకుంటాం. మనం 27 టీఎంసీలు మొదటి పంటకు మాత్రమే. రెండో పంటకైతే మరొక 27 టీఎంసీలు. ఇంకా మనకి ఇటు అనుసంధానం, నదుల అనుసంధానం అని చేసేస్తున్నాను చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఏంటి, సరదా చేసుకుంటున్నాడా? ఉత్తుత్తుని చేస్తున్నాడా? దానికి నారాయణపురం ఆయకట్టును స్థిరీకరించుకోవడం కోసం ఒక 10 టీఎంసీలు కేటాయింపు చేశారు. ఇంకా మన ఉద్దానం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఎర్మన్లో రిజర్వాయర్ నుండి అవుతుంది, దానికోసం 2 టీఎంసీలు వాటర్ని కేటాయించారు. అంతే కదండి. ఇంకా దీనికోసం మళ్ళీ 4-5 టీఎంసీలు కేటాయిస్తే ఎక్కడి నుండి వాటర్ వస్తుంది? ఇంకా ఏం చేస్తున్నారు? మన వంశధార నది నుండి బహుదా నదికి లింకింగ్ చేసి ఇచ్చాపురంకి, సోంపేటకి, ఆ 10 మండలాలకి 10 టీఎంసీ వాటర్ ఇస్తామని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది. ఇవన్నీ కలిపితే ఈ పవర్ ప్లాంట్కి అవసరమైనటువంటి 4-5 టీఎంసీలు పక్కన పెట్టేస్తేనే 74-75 టీఎంసీలు వాటర్ అనేది అవసరం మనకి. ఏది ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఆయకట్టుకే, ఇప్పుడు మనం ఇస్తామని ప్రామిస్ చేసినటువంటి ఆయకట్టుకే 75 నుండి 76 టీఎంసీలు వాటర్ అవసరం. మనకు ఉండే వాటర్ ఎంత? 50 నుండి 55 టీఎంసీలు. సో రెండో పంటకే ఇవ్వలేము మనం. నారాయణపురం ఆనకట్టుకి ఇవ్వలేం, అంటే నదుల అనుసంధానం చేసిన దానికి ఇవ్వలేం. మరి ఎక్కడి నుండి తీసుకొచ్చేస్తారు? ఎవరిని మభ్యపెట్టడానికి మీరు చేస్తున్నారు ఇవన్నీ కూడా? చెప్పండి, నీరు లేకుండా థర్మల్ పవర్ ప్లాంట్ అవుతుందా? ఇవి మీరు అందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి మీరు అది స్టడీ చేసి కోనరావు కుమార్ని అడగండి, ఎక్కడి నుండి 78 టీఎంసీలు 76 టీఎంసీలు తెస్తారు మీరని చెప్పేసి. మనకు ఉన్న వాటానే 50 నుండి 55 టీఎంసీలు అయితే మనకు అవసరమైంది దీంతో కలుపుకుంటే 80 టీఎంసీలు దాటి ఉంటుంది. ఒక్క టీఎంసీ కూడా ఎక్కువ ఉపయోగించుకునేవద్దు. ఇది కూడా ఎప్పుడు మనకు వస్తుంది? 50-55 టీఎంసీలు. మనం ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్నటువంటి అన్ని తగాయిదాలు పూర్తి చేసుకొని నేరడ్ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకి అవైలబుల్ వాటర్ ఇది. ఇప్పుడు నేరడ్ బ్యారేజ్ స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాలు పడుతుంది. ఇది చెప్పమనండి ఏ ఇరిగేషన్ శాఖ అధికారినైనా. నిజంగా తెలుగుదేశం పార్టీకి కానీ, కోనరావు కుమార్కి కానీ, ఈ జిల్లా మీద కానీ, ఈ నియోజకవర్గం మీద కానీ ఉన్న చిత్తశుద్ధి ఉంటే వెళ్ళమనండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీయే కదా ఒరిస్సాలో ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు ఈ రివర్ డిస్ప్యూట్ని క్లియర్ చేయమనండి. రివర్ డిస్ప్యూట్ క్లియర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నవీన్ పట్నాయక్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, వెళ్ళి అడిగి వచ్చారు కదా. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మళ్ళీ ఈరోజు వాళ్ళ ప్రభుత్వమే కదా అక్కడ ఉంది, వెళ్ళి అడగమనండి. చిత్తశుద్ధి ఉంటే ముందు అది క్లియర్ చేయమనండి. లక్షలాది ఎకరాలు ఈ జిల్లాలో పండుతుంది వంశధార రిజర్వాయర్ వల్ల. లక్షలాది మంది జనాలకు ఉపాధి కలుగుతుంది.
అది మనం తెలుసుకోవాలి. ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ముందు వెళ్ళి వంశధార రిజర్వాయర్కి సంబంధించినటువంటి వంశధార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేసే విధంగా, వంశధార రివర్కు ఉన్నటువంటి డిస్ప్యూట్ క్లియర్ చేసే విధంగా, నేరడ్ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసే విధంగా 106 ఎకరాలు వాళ్ళు ఇవ్వాలి మనకి. వాళ్ళ భూమి మనకు 106 ఎకరాలు ఇవ్వాలి, మనం డబ్బులు పే చేయాలి. అది ఒప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి ఒప్పించమనండి ఒరిస్సా ముఖ్యమంత్రిని కలిసి. మీకు దమ్ముంటే ఆ పని చేయండి ముందు. అంతేగాని ఇక్కడికి వచ్చి లేనిపోని మాటలు చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జనాలను మోసం చేసి, అనవసరంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని గిరిజనుల్ని మోసం చేసుకొని వాళ్ళు ఉపాధి కోల్పోయి ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు వేలాది మంది గిరిజనులు ఉన్నారు అక్కడ. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? వాళ్ళు గ్రామాలు ఖాళీ చేస్తే వాళ్ళకి ఉపాధి ఎక్కడ? అక్కడ ఉన్నటువంటి చెట్లని, కొండల్ని, భూముల్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు గిరిజనులు, వాళ్ళు ఎక్కడికి పోతారు ఈరోజు మీరు ఖాళీ చేయిస్తే? ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. వాళ్ళకి ప్రతి అక్కడ చెట్టుతోని, పుట్టతోని, కొండతోని ఇలా ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడైనా బతకగలరా? వాళ్ళ జీవితాలను పోగొడతారా? వాళ్ళకి ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను ఒకసారి చదవండి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసే విధంగా. అంతేగాని వాళ్ళ జీవితాలను నాశనం చేసే పని ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఇంకా మీరు చెప్తున్నారు ఆ భూముల మీద ఎప్పటి నుండో మీకు కన్ను ఉంది, అది అందరికీ తెలిసిందే. ఎందుకు? గత ప్రభుత్వంలో మీరు విప్పుగా ఉంటుండగా 2014-19 మధ్యలో ఆ భూముల్ని అన్యాక్రాంతం చేద్దామని చెప్పేసి, అప్పనంగా లాక్కుందామని చెప్పేసి మీరు మీ పేరు మీద ఒక 50 ఎకరాలు, మీ సతీమణి గారి పేరు మీద ఒక 50 ఎకరాలకు అప్లికేషన్లు పెట్టారు. చూడండి, ఆ అప్లికేషన్ కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒకసారి చూపించండి జూమ్ చేసి. యాభై ఎకరాలు నువ్వు అక్కడ ఉన్నటువంటి భూమిని ఆక్యుపై చేస్తావా? నీ సంతకం కాదా ఇది? కింద చూడండి, మీ సంతకం కాదా అది? చూడండి, ఎకరా 1,50,000 2 లక్షల రూపాయల కంటే తీసుకుంటామంటది. ఇది లీజుకు కూడా కాదు, ఎలైనేషన్కి 50 ఎకరాలు ఆయన పేరు మీద. చూడండి, ఆయన సంతకం పెట్టినటువంటి లెటర్ ఇది. ఇంకొకటి కోన ప్రమీల గారు అని చెప్పేసి ఆయన సత్యమని. ఇదిగోండి, చూడండి, కాదా ఇది? ఇదిగోండి, దానికోసం మేము ఆ రోజు అప్పుడు కలెక్టర్ ధనంజయ రెడ్డి గారిని సంప్రదిస్తే ఆయన నిజంగా ఆ భూముల పాటు ఆయన దేవుడు. ఆయన ఎందుకు ఆ భూములను ప్రొటెక్ట్ చేసింది ఆయన నాకు చెప్పి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి, క్యాబినెట్కి మీరేమో లెటర్ రాయండి, లెటర్ రాస్తే అక్కడ నేను నాకు ఒక నోట్ వస్తుంది, దాని ద్వారా నేను ఆపేస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి ఆ రోజు ధనంజయ రెడ్డి గారు ఆపడం జరిగింది. నేను రాసిన లెటర్ చూడండి, ఆ రోజు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చూడండి. ఆ రోజు ఆపించాము. నువ్వు ఆ రోజు రాసింది ఏంటి? ఆ భూముల గురించి నిన్న మాట్లాడుతున్నవి ఏంటి? నిన్న ప్రెస్ మీట్లో ఎక్కడో ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నాం. ఆ భూములంటే ఎందుకు పనికిరాని భూములంట, ఆ భూములంట నిరుపయోగంగా ఉన్న భూములంట, ఆ భూముల్లో ఆవాసాలు లేవంట కదా. ఆయన రాసిన లెటర్ మీకు అందరికి ఇచ్చాను, ఒకసారి చూడండి. చూసేటప్పుడు ఆయన 3వ పేరాలో ఒకటి రాశారు ఆయన. ఏంటది? అట్ వెన్నెలవలస విలేజ్ the climatic conditions are convenient and having red sandy loamy soils, having good drainage facility and also water facility. As the proposed lands are nearer to Vennelvalsa reservoir, the natural stream water flows for 9 months, which will help to get good quality and quantity of the produce. For the remaining 3 months, we will depend on the bore waters or ground waters. అంటే ఏంటి అది? ఆ రోజు సారవంతమైన భూములా? నువ్వు రాసింది ఏంటి? రెడ్ శాండీ లూమీ సాయిల్స్ అంటే ఏంటి? ఎర్రమట్టి, ఇసుక, బంకమన్ను కలిగినటువంటి ఎర్రమట్టి మొన్నదని రాశావు. అంటే సారవంతమైందేనా? నువ్వు రాసిందే కదా. ఈరోజు అది పనికిమాలిన భూమి అయిపోయిందా? దీన్ని నువ్వు సమాధానం చెప్పు. నిజంగా నువ్వు మనిషి అయితే, నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉన్నవాడు అయితే ఆంధ్రవలస నియోజకవర్గం మీద నువ్వు అన్ని మాటకు నువ్వు నిలబడు. నువ్వు అన్నావు కదా ఆ ఒట్టి పనికిమాలిన భూములు అని చెప్పేసి, నువ్వు రాసిన దానికి నువ్వు నిలబడు. ఇలాంటి పనికిమాలిన మాట్లాడి ఎవరిని మోసం చేస్తాను? ఆ రోజు మంచి భూములు, ఈరోజు పనికిమాలిన భూములా? ఈ మీడియా మిత్రులందరూ ఇవి అడగాలి.
ఆయనకి ఈ గడ్డి పెట్టాలి, లేకపోతే ఆ బుద్ధి రాదు. ఇది మొత్తం 9 మండలాలకు సంబంధించినటువంటి విషయం, ఇది లక్షలాది మంది ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఇది. ఇంకా అంటున్నాడు ఏంటది, ఏది 440 kV సబ్స్టేషన్ అంటే ఆయనకి ఒకటి ఉందండి, ఏది నోటుకు వస్తే అది మాట్లాడేస్తుంది. దానికి ఏంటంటే తెపేళ్ళ కొట్టడానికి కొంతమంది ఉన్నారు. చూడండి, మొన్న ఈ జిల్లాలో నాకంటే ఎవడరా నాయకుడు, నేనే పెద్ద నాయకుడిని అంటే కొంతమంది చప్పట్లు కొట్టారు. అది ఎంత పనికిమాలిన విషయం అండి. అలాంటి తెపేళ్ళ కొట్టినటువంటి కొంతమంది ఉండడం వల్లే ఈయన లేనిపోని మాట్లాడుతున్నాడు. ఇంక మొన్న ఏమన్నాడు ఒక ఇంటర్వ్యూలో, మళ్ళీ 440 kV సబ్స్టేషన్ నేను ఇక్కడ ఏసర్లపేట దగ్గర ప్రపోజ్ చేశాను, 440 kV సబ్స్టేషన్ కానీ పూర్తయినట్లయితే ఆ తిమ్మాపురం, ఏసర్లపేట ఇవంటే కోట్లాది రూపాయల భూములు అయిపోతాయండి. ఎక్కడైనా సబ్స్టేషన్ చుట్టుపక్కల భూములు విలువలు పెరుగుతానండి. మన ఇంటి మీద నుండి ఒక చిన్న కేబుల్ లైన్ వెళ్తేనే మనకేమో అది ఇన్కన్వీనియంట్ అని చెప్పేసి మనం కొనం. అది ఒక టవర్ వెళ్తే మనం కొనం. అది 440 kV సబ్స్టేషన్ అయితే భూములు అంటే విలువలు పెరిగిపోతాయంట. ఇదేమైనా నీకు అంటే నేను చెప్తున్నాను, ఏది పడితే అది మాట్లాడేసి నాకు చెల్లుతుందని చెప్పేసి మాట్లాడడం. కానీ 440 kV సబ్స్టేషన్ వెళ్ళండి, అక్కడ గాజువాక దగ్గర ఉంది, ఆ చుట్టుపక్కల ఏమైనా ఆవాసాలు ఉన్నాయని చూడండి. గరివిడి దగ్గర ఉంది ఒక 440 kV సబ్స్టేషన్, వెళ్ళి చూడండి. ఎందుకు మన చిలకపాలెం దగ్గర 130 kV సబ్స్టేషన్ ఉంది, వెళ్ళి చుట్టుపక్కల ఏమున్నాయని చూడండి. పాలకొండ దగ్గర 130 kV సబ్స్టేషన్ ఉంది, 132 kV, చుట్టుపక్కల ఏమున్నాయని చూడండి. ఎక్కడైనా సబ్స్టేషన్ ఉన్నా, లేకపోతే హై వోల్టేజ్ టవర్లు వెళ్ళినా, హై వోల్టేజ్ లైన్లు వెళ్ళినా అక్కడ ఏ ఆవాసాలు కూడా ఉండవు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే ఇంకా ఏదో నేనేం మాట్లాడినా చెల్లుతాయి, ఏం మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్ముతారు అని చెప్పేసి ఒక లేనిపోని ఆలోచన తప్పించి ఇంకోటి కాదు. ఇంకోటి 700 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అన్నారా? 700 ఎకరాలు ఉందన్న. ఆ రోజు 2014-19 మధ్యలోనే నేనే స్వయంగా అడిగాను. నేను నీ పార్టీ నాయకులు కూడా ఒక 2-3 ఉన్నారు. IIIT మన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే 2009-14 మధ్యన శాంక్షన్ అయి ఉంది. అది IIIT వచ్చింది, ఆంధ్రవలస నియోజకవర్గంలో ఏర్పాటు చేయండి అని చెప్పేసి అడిగితే ఆ రోజు మీరేమన్నారు? ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో మన దగ్గర అన్నారు. ఈరోజు 700 ఎకరాలు ఎక్కడ ఉందని చెప్తున్నాను. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఆయనకు ఆ భూముల మీద ఎప్పటి నుండో కళ్ళు ఉన్నాయి. ఆ భూముల్ని ఇప్పుడు ఏదైతే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిపిస్తున్నాడు. మీకు ఇస్తాను 2-3 ఎకరాలు ఇస్తాను, మీరు ఆగండి అని చెప్తున్నాడు ఆయన. ఇది నిజం. మొన్న వారం రోజుల క్రితం కూడా అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ తాలూకు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ పిలిపించాడు ఆయన. పిలిపించి చెప్తున్నాడు, మీకు 2-3 ఎకరాలు ఇస్తాను నేను, మీరు వెనక్కి తగ్గిపోండి అని చెప్తున్నాడు ఆయన. ఈ భూముల మీద ఆయన కన్ను ఉంది. ఇంకా అన్నిటికన్నా బూడిద మీద కళ్ళు ఉంది ఆయనకి. ఇన్నాళ్ళు ఇసుక మీద, ఇప్పుడు ఈరోజు ఇసుక మీద కోట్లు దండుకుంటున్నాడు. ఇంకా బూడిద మీద కూడా కోట్లు దండుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నాడు ఆయన. ఇంకొక పెద్ద విషయం ఉంది. అసలు జెన్కో ద్వారా ఈ 2500 ఎకరాలు ఎక్వైర్ చేస్తామని చెప్పేసి జెన్కోకే పెట్టకపోవచ్చును కూడా. మనకి ఏం లేదు. ఇక్కడే మన పక్కనే విశాఖపట్నం దగ్గర పెద్ద గంటియాడ ఉంది. అక్కడ 1050 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ఉంది. అది జెన్కో వాళ్ళు స్టార్ట్ చేస్తారని అక్కడ ఎక్వైర్ చేశారు ఫస్ట్. తర్వాత ఏం చేశారు, అది హిందూజీ వాళ్ళకి అప్పచెప్పేశాడు. ఇది నిజం. ఇది నేను కావాలంటే నన్ను మాటను కనుక్కోండి, నేను నిలబడతాను, దేనికైనా స్టాండ్ అవుతాను. ఇంకోటి, రాజమండ్రి కాకినాడ మధ్యన జెన్కో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి జీవీకే వాళ్ళకి ఇచ్చాడు. అది ఇది నిజం. సో ఈ భూములు కూడా రేపు ఏం చేస్తారో తెలియదు. వాటర్ లేదు. వాటర్ లేకుండా ఎలా మీరు చేస్తారు? ఇప్పుడు స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాల వరకు ఆ ప్లాంట్కి వాటర్ ఇవ్వలేరు. నేను నిజం చెప్తున్నాను నేను. సో ఈ భూముల్ని ఇంకొక పెద్దోళ్ళకో వాళ్ళ తాలూకు ఏది తాబేదారులకో ఇంకా పెద్దవాళ్ళకో దారాదత్తం చేద్దామని ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుకు ఉండొచ్చును. దాని వెనకున్న ఏ కుట్ర ఉందో ఇంకా తెలియదు. మనల్ని మోసం చేస్తున్నాడు ఈయన. కోన రవికుమార్ ముందుకు వచ్చి మోసం చేస్తున్నాడు. ఈ 2 పవర్ ప్లాంట్లు జెన్కో తరపున, ఏది పెద్దగంటియాడ దగ్గర ఉన్నటువంటి హిందూజా పవర్ ప్లాంటు, కాకినాడ రాజమండ్రి మధ్యలో ఉన్నటువంటి జీవీకే పవర్ ప్లాంటు, ఈ 2 కూడా మన జెన్కో ద్వారా ఏర్పాటు చేస్తామన్నటువంటి ఎక్వైర్ చేసినటువంటి ప్లాంట్లు అవి. వాటిని తర్వాత ప్రైవేట్ పరం చేస్తారు వాళ్ళు. రేపొద్దున ఇది కూడా చేయరని చెప్పేసి గ్యారంటీ ఏంటి? మీకేం ఉద్యోగాలు వచ్చేవు? ఈ పవర్ ప్లాంట్ ద్వారా మ్యాక్సిమం అయితే ఒక 6-7 వేల ఉద్యోగాలు ఉంటాయి. 6-7 వేల ఉద్యోగాల్లో స్టేట్ వైడ్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు ఒక 3-4 వేల ఉద్యోగాలు రిక్రూట్ చేయాలి. ఇప్పుడు అందులో జెన్కోలో ఎడిషనల్ ఇంజనీర్లు, ఏఈలు, డిఈలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరికి ఇచ్చేస్తారు?
రిక్రూట్మెంట్ ద్వారా వస్తారు వాళ్ళు. టెక్నికల్ స్టాఫ్ అందరూ రిక్రూట్మెంట్ ద్వారా వస్తారు. ఇక్కడ ఇచ్చేవి ఏంటనుకుంటున్నాం? ఈ హౌస్ కీపింగ్ ఉద్యోగాలు. వీళ్ళు ఎరగా ఎక్కడేంటి మరి విజయవాడ నుండి హైదరాబాద్ నుండి వచ్చి వాళ్ళు అక్కడ ఏమైనా చేస్తారా? ఇక్కడ చెత్త ఎరుకున్నది, హౌస్ కీపింగ్వి, బాత్రూమ్లు తుడిచినవి, లేకపోతే పూలు మొక్కలు ఏరినవి, ఇంకా లేకపోతే ఆ బొగ్గు దగ్గర పనిచేసినవి, కాలుష్యం దగ్గర, లేకపోతే ఈయనకి సంబంధించిన బూడిదెత్తినవి. ఈ ఉద్యోగాలు తప్పించి ఇంకేం ఉద్యోగాలు ఉండవు. మిగతావన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తాయి. అవి మీకు ఈ 4-5 టీఎంసీల ద్వారా మరొక 50,000 ఎకరాలు మనం పండించుకోవచ్చు. ఆ 50,000 ఎకరాలు పండితే ఇంతకన్నా ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది. మీరు ఇది ఆలోచించేయండి. నేను నిజంగా ప్రజలందరికీ ఇది విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియా మిత్రులు విజ్ఞప్తి చేస్తున్నాను. 4-5 టీఎంసీల ద్వారా 40-50,000 ఎకరాలు మళ్ళీ మనం ఎక్స్ట్రా పండించవచ్చును. వాటి ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. ఇది అన్నిటికన్నా ఎక్కువ కాలుష్యం ఉన్నటువంటి ప్లాంట్ ఇది. మిగతా ఏ ప్లాంట్లో కూడా ఆయనకేమైనా అభిమానం ఉంటే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయమనండి. ఇంకొక చిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అవుతుంది కదా, ఇక్కడ తీసుకొచ్చి ఒక చిన్న ఐటీ హబ్ కట్టమనండి. 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, ఒక ఐటీ హబ్ కట్టమనండి, ఉపాధి కలుగుతుంది. ఇదేంటిది? దీనివల్ల చాలా ప్రమాదం ఉంది, అది ప్రజలందరూ గమనించాలి. ఇంకా పోనీ నేను చెప్తున్నాను, ఇంకా ఇక్కడ రాజకీయాలు వదిలేయండి, నాకు ఏ బేస్జాలు లేవు. కోన రవికుమార్ గారి చేతులెత్తి కూడా దండం పెడుతున్నాను నేను, చేతులెత్తి నమస్కారం పెట్టి మరీ చెప్తున్నాను నేను. ఒక్క పని చేయండి మీరు. మాకు ఇన్ని సందేహాలు ఉన్నాయి, ఎన్నో సందేహాలు మా మనసులో ఉన్నాయి, ప్రజల్లో ఉన్నాయి. మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులని, ఇరిగేషన్ శాఖ అధికారులని, లేకపోతే మన అగ్రికల్చర్ అధికారులని, అలాగే జెన్కో అధికారులని, ట్రాన్స్కో అధికారులని, వీళ్ళందరినీ పెట్టి ఒక్కసారి మీరేం చేస్తారు? అధికారులతో పాటు మాకు ఒక సమావేశం ఏర్పాటు చేయండి, ఒక చర్చా గోష్ఠి పెట్టించండి. మేము అడుగుతాం అందులో ఏంటవి మాకున్నటువంటి ఇవి ఉన్నాయి, సందేహాలు కొన్ని ఉన్నాయి. ఒక్క నిమిషం, ఆ సందేహాలు ఏంటని చెప్తాను, క్లియర్గా చెప్తాను. మీరు దీనిలో నాకేం రాజకీయ బేస్జాలు లేవు, మీరే దాని తాలూకా క్రెడిట్ అంతా తీసుకోండి. మీకే అదేదైతే వస్తుందో దాని తాలూకా గొప్పతనం అంతా తీసుకోండి. కానీ మాకు చిన్న సందేహాలు ఉన్నాయి, అవి తీర్చండి.